హే గైస్, వెల్కమ్ టు వచ్చాను. సో టుడే మన టాపిక్ వచ్చేసి మెష్ అనాలిసిస్కి సంబంధించిన చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. సో మెష్ అనాలిసిస్ని మనం లూప్ మెథడ్ అని కూడా అనొచ్చు. సో మెష్ అనాలిసిస్ సాల్వ్ చేయాలి అంటే ఆ గివెన్ సర్క్యూట్లో మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది వచ్చేసి ఆ గివెన్ సర్క్యూట్లో ఎన్ని లూప్స్ ఉన్నాయి అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సో ఈ పర్టికులర్ ప్రాబ్లం చూసినట్లయితే మనకి ఇక్కడ 2 లూప్స్ అయితే ఉన్నాయి. సో ఈ 2 లూప్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ 2 కరెంట్స్ అనేవి మనం కన్సిడర్ చేయాలి. సో మనకి ఎన్ని లూప్స్ అయితే ఐడెంటిఫై చేసామో, సో లూప్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఈ క్లోజ్డ్ సర్క్యూట్, లైక్ ఈ విధంగా క్లోజ్డ్ ఉండాలి, క్లోజ్డ్ ఫామ్లో ఉండాలి. సో అది ఇక్కడ మనకు వచ్చేసి 2 లూప్స్ అయితే ఉండడం జరిగింది. సో 2 లూప్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫస్ట్ లూప్లో వచ్చేసి I1 కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఇలా సెకండ్ లూప్లో వచ్చేసి I2 కరెంట్ ఫ్లో అవుతుంది. సో మనం ఏంటంటే మెష్ అనాలిసిస్ అప్లై చేసేసి, దట్ మీన్స్ KVL కిర్చాఫ్ వోల్టేజ్ లా అప్లై చేసేసి మనం ఏంటంటే ఇక్కడ I1 I2 వాల్యూస్ అనేది మనం ఫైండ్ చేయాలి. సో మనం ఫస్ట్ KVL అప్లై చేయాలి కాబట్టి KVL అంటే ఏంటంటే ఫస్ట్ ఇండివిజువల్గా ఫస్ట్ ఈ లూప్కి KVL అప్లై చేయాలి, నెక్స్ట్ ఇండివిజువల్గా ఈ లూప్కి KVL అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఈక్వేషన్స్ వస్తాయి కదా, ఈ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసినట్లయితే మనం I1 వాల్యూ అండ్ I2 వాల్యూ వస్తుంది. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్లోకి డెరివేషన్లోకి వెళ్ళినట్లయితే, సో ఫస్ట్ ఈ పర్టికులర్ లూప్ని కన్సిడర్ చేసుకున్నట్లయితే, సో ఈ పర్టికులర్ ఫస్ట్ లూప్కి KVL అప్లై చేయాలి. సో KVL అంటే ఏంటంటే ఆల్జీబ్రైక్ సమ్ ఆఫ్ ఆల్ వోల్టేజెస్ ఈక్వల్ టు 0. సో ఏంటంటే ఈ పర్టికులర్ లూప్లో ఉన్న వోల్టేజెస్ KVL అప్లై చేస్తాం కదా, సో ఈ పర్టికులర్ లూప్లో ఉన్న వోల్టేజెస్ అన్ని సమ్ చేసి ఈక్వల్ టు 0 చేయాలి. సో దిస్ ఈజ్ 1 వోల్టేజ్. సో ఈ లూప్లో వచ్చేసి మనకి 3 ఫార్మ్స్. దిస్ ఈజ్ 1 వోల్టేజ్ అండ్ ఇక్కడ వోల్టేజ్ అయితే ఇవ్వలేదు, రెసిస్టెన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ పర్టికులర్ ఈ రెసిస్టెన్స్ దగ్గర ఎంత వోల్టేజ్ ఉన్నది ఫైండ్ చేయాలి అంటే బై యూజింగ్ ఓమ్స్ లా ప్రకారం V = IR కాబట్టి బై ఓమ్స్ లా ఫార్ములా వచ్చేసి ఇదండి, V = IR. సో I వాల్యూ వచ్చేసి దిస్ ఈజ్ I1 వాల్యూ, R వచ్చేసి ఆల్రెడీ గివెన్ 4 ohms. దిస్ ఈజ్ 4 ohms ఈజ్ రెసిస్టెన్స్. సో మనకి ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర వోల్టేజ్ ఎంత ఉందో తెలిసిపోతుంది. దట్ మీన్స్ 4I1. సో 4I1 అండ్ దిస్ ఈజ్ V2, దిస్ ఈజ్ V1, దిస్ ఈజ్ V2 అండ్ దిస్ ఈజ్ V3. V3 వచ్చేసి ఇక్కడ కరెంట్ వచ్చేసి మనకేంటంటే ఈ 2 లూప్స్, ఈ 2 ohms వచ్చేసి ఈ ఫస్ట్ లూప్ అండ్ సెకండ్ లూప్ మిడిల్లో ఉంది, సెంటర్లో ఉంది కాబట్టి ఈ 2 ohms వచ్చేసి ఏంటంటే 2 కరెంట్స్ని షేర్ చేసుకుంటున్నట్లు ఉంటుంది. సో 2 కరెంట్స్ వచ్చేసి ఏంటంటే I1 వాల్యూ అండ్ I2 వాల్యూ. సో మనం కన్సిడర్ చేస్తున్న లూప్ వచ్చేసి ఫస్ట్ లూప్ కాబట్టి ఈ ఫస్ట్ లూప్ 2 ఇంటూ I1 మైనస్ I2 అవుతుంది. దట్ మీన్స్ మనం కన్సిడర్ చేస్తుంది ఫస్ట్ లూప్ కాబట్టి I1 మైనస్ I2 చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా మనం ఇది KVL అప్లై చేసాం, దట్ ఈజ్ V1 ప్లస్ V2 ప్లస్ V3. సో V1 వచ్చేసి కరెంట్ డైరెక్షన్ బట్టి మనం సైన్స్ తీసుకున్నట్లయితే -28 ప్లస్ 4 ప్లస్ 4 I1 ప్లస్ 2 ఆఫ్ I1 మైనస్ I2. సో ఈ 2 ohms వచ్చేసి 2 కరెంట్స్ని షేర్ చేసుకుంటుంది కాబట్టి 2 కరెంట్స్ని ఇన్వాల్వ్ చేశాము. అండ్ ఆల్సో కరెంట్ డైరెక్షన్ బట్టి చూస్తే సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. సో అండ్ ఇలా సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం కన్సిడర్ చేస్తున్న లూప్ దట్ ఈజ్ I1 కరెంట్ మైనస్ I2 చేయాల్సి వస్తుంది ఈ విధంగా. సో మనకు వచ్చేసి ఫస్ట్ లూప్ KVL అప్లై చేసినట్లయితే మనకు వచ్చిన ఈక్వేషన్ వచ్చేసి ఇది. సో దీన్ని సింప్లిఫికేషన్ చేసినట్లయితే ఈ -28 వచ్చేసి ఈ 0కి ఈక్వల్ టు కి పక్క తీసుకొచ్చినట్లయితే 28 అవుతుంది. సో 28 ఈ 4I1 ప్లస్ 2I1 వచ్చేసి 6I1 మైనస్ 2I2. సో దట్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి మనకి ఇది ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసింది. సో మనం ఏంటంటే ఇక్కడ KVL అప్లై చేసేసి ఈ ఫస్ట్ లూప్ మనం కనుక్కోవాల్సింది 2 లూప్స్ ఉన్నాయి కాబట్టి 2 లూప్స్కి సపరేటెడ్గా KVL అప్లై చేసాము. మనం ఫస్ట్ లూప్లో అప్లై చేసిన KVL ప్రాసెస్ నుండి ఒక ఈక్వేషన్ అయితే మనం డెరైవ్ చేసాం. అండ్ సెకండ్ లూప్కి వచ్చేసి సేమ్ ఈ విధంగానే KVL అప్లై చేయాలి. సో KVL ఏంది V1 ప్లస్ V2 ప్లస్ V3 ఎన్ని వోల్టేజెస్ అంటే మనకి ఇక్కడ ఏంటంటే 1 వోల్టేజ్ అండ్ ఇక్కడ పాసిబిలిటీ 1 వోల్టేజ్ అండ్ ఇక్కడ కూడా అనదర్ పాసిబిలిటీ 1 వోల్టేజ్. సో 3 వోల్టేజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 వోల్టేజెస్ V1 ప్లస్ V2 ప్లస్ V3 కూడా 0 చేస్తాము. సో ఫస్ట్ దానిలాగే ఇక్కడ 2 ohms వచ్చేసి ఈ 2 కరెంట్స్ని షేర్ చేసుకుంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనం కన్సిడర్ చేస్తున్న లూప్ వచ్చేసి సెకండ్ లూప్ కాబట్టి ఆ లూప్లో ఫ్లో అయ్యే కరెంట్ I2 వాల్యూ కాబట్టి I2 మైనస్ I1 వస్తుంది. ఇందాక మనకి I1 మైనస్ I2 వచ్చింది ఎందుకంటే మనం ఫస్ట్ లూప్ కన్సిడర్ చేసాం, ఇక్కడ సెకండ్ లూప్ కన్సిడర్ చేసాం కాబట్టి I2 మైనస్ I1 వస్తుంది. 2 ఇంటూ I2 మైనస్ I1.
సో ఇది ఒక వోల్టేజ్ అండ్ దిస్ ఈజ్ 1i2. సో దిస్ ఈజ్ 1 ohms కాబట్టి 1 ఇంటూ I2నే కదా. సో దట్ ఈస్ V2 I2. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ డైరెక్షన్ పట్టి తీసుకొస్తే +7 volts. +7 ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే +7 = 0. సో KVL అప్లై చేసేసి మనకి ఈ విధంగా అయితే తీసుకొచ్చేసాం ఈక్వేషన్ ని. దీన్ని సాల్వ్ చేసినట్లయితే 2i2 + I2 3i2 - 2i1 + 7 = 0. సో ఈ విధంగా మనకేంటంటే 2 ఈక్వేషన్స్ వచ్చేసాయి. బై అప్లయింగ్ ఆ 2 చిన్న ఈక్వేషన్ కి 2 లూప్స్ నుండి 2 ఈక్వేషన్స్ తీసుకొచ్చేసాం. సో నెక్స్ట్ ఏంటంటే ఈ 2 ఈక్వేషన్స్ ని మ్యాథమెటికల్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ నుండి మనం ఏంటంటే దట్ ఈస్ 2 అన్నోన్ వాల్యూస్, దట్ ఈస్ 2 అన్నోన్ వాల్యూస్ ఉన్నాయి కదా మనకి, దట్ ఈస్ I1 అండ్ I2. సో ఈ 2 అన్నోన్ వాల్యూస్ ఫైండ్ చేయడం కోసం ఏంటంటే మనకు 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, 2 అన్నోన్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసేసి మనం ఈ యొక్క 2 ఈక్వేషన్ సాల్వ్ చేసినట్లయితే I1 అండ్ I2 కరెంట్స్ వస్తాయి. సో ఈ ప్రాబ్లం నుండి మనం ఫైండ్ చేయాల్సింది కూడా I1 అండ్ I2 వాల్యూసే. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్, దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. దీన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఈ పర్టికులర్ కోఎఫిషియంట్ -2 వచ్చేసి ఫస్ట్ ఈక్వేషన్ కి -2తో మల్టిప్లికేషన్ చేయాలి. అలాగే దీంట్లో 6 వచ్చేసి ఈ సెకండ్ ఈక్వేషన్ మొత్తానికి మల్టిప్లికేషన్ చేయాలి. సో -2 × 6 -12i1 -2 × -2 +4i2 -2 × 28 -56. సో ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి ఈ విధంగా అవుతుంది. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి ఈ 6తో ఇది చేయాలి కాబట్టి 6 -12 6 × 3 18 6 × 7 -42. సో ఈ విధంగా మనకు 2 ఈక్వేషన్స్ వచ్చాయి. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఈ విధంగా I2 వచ్చేసి 1 amps వస్తుంది. సో కరెంట్ ఆల్వేస్ యాంపియర్స్ కాబట్టి దాని యొక్క సింబల్ వచ్చేసి యాంపియర్స్ కాబట్టి 1 amps I2 వాల్యూ. సో I2 వాల్యూ వచ్చేసింది కాబట్టి ఈ I2 తీసుకుపోయి సెకండ్ ఈక్వేషన్ లో కానీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సో 3 × 1 I2 వాల్యూ 1 amps కాబట్టి 3 × 1 -2i1 + 7. సో ఈ 3 అండ్ ఈ 7 వచ్చేసి 10 అవుతుంది. సో ఈ విధంగా 10 అవుతుంది. 10 = 2i1. I1 వాల్యూ వచ్చేసి 5 amps. సో ఈ విధంగా ఏంటంటే మనకి I1 అండ్ I2 వాల్యూస్ అయితే ఈ పర్టికులర్ ప్రాబ్లం నుండి మనం ఫైండ్ చేసేసాం బై యూజింగ్ KVL. అండ్ దీన్ని మెష్ అనాలిసిస్ సింపుల్ ఎగ్జాంపుల్ అయితే చెప్పడం జరిగింది. సో ఈ వీడియో కానీ అర్థమైనట్లయితే సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.